సో ఇంకా ఇంకొకటి ఏంది, భూముల మార్కెట్ విలువ. జూబ్లీహిల్స్ పోరు ముగియగానే రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డన. హైదరాబాద్లో సొంతింటి కళ మరింత ప్రియం. బహిరంగ మార్కెట్కు సమీపంలో సర్కార్ రేటు 3-4 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ వాల్యూ. సో ఇప్పటికే ఏంది, రియల్ ఎస్టేట్ చాలా ఇబ్బందిలో ఉన్నది. మార్కెట్ వాల్యూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూని మార్కెట్ వాల్యూకు దాదాపుగా సమానంగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఈ రకంగా జరిగితే ఇంకా ఒక ఇల్లు, ఇప్పుడు మనం ఇది బైకులు కొనడానికి, కార్లను కొనడానికి పోతే మనం కారు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు దానికి లైఫ్ ట్యాక్స్లని, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లని, రోడ్డు ట్యాక్స్లని, ఇన్సూరెన్స్ ట్యాక్స్లని. ఒక 10 లక్షల కారు కొంటే దానికి ట్యాక్స్లు 8 లక్షలు అవుతున్నాయి. ఒక వెహికల్ కొంటే ₹1,00,000 వెహికల్ కొంటే దానికి ట్యాక్స్లు 30,000 పే చేయాల్సి వస్తున్నది. సో ఇప్పుడు రేపు ఇల్లు కొంటే కూడా ఈ ట్యాక్సులు కూడా అంతే స్థాయిలో, అది ₹100 ఉంటే ₹50 ట్యాక్సులు పెరిగాయి. ₹50 వరకు ఈ ట్యాక్సులు పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే 4 రెట్లు, దాదాపు 3-4 రెట్లు. అంటే ఇప్పుడు ₹10 ఉంటే రేపు ఇంకో 4 రెట్లు పెరిగితే అది ₹50 అవుతుంది. సో ఈ రకంగా రిజిస్ట్రేషన్ దాన్ని కూడా పెంచే కార్యక్రమానికి భూముల మార్కెట్ రేటు జూబ్లీహిల్స్ పోరు ముగియగానే ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ల రేట్లు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అడుగుతున్నారు. సో అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు సరైన సమయం కాదని ఆ ఫైల్ ప్రస్తుతానికి ఆపిపెట్టారు. రేపు 14వ తారీఖు అయిపోయిన తర్వాత వెంటనే 12వ తారీఖు క్యాబినెట్ సమావేశం ఉన్నది. 14వ తారీఖు అయిపోయిన వెంటనే ఇట్లాంటి ఇంకా ఏవేవైతే పన్నులు వేయాలనో ఆ పన్నులన్నీ వేసే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. బహిరంగ మార్కెట్కు సమీపంలో ఇప్పుడు వాస్తవానికి ఎక్కడ కూడా బహిరంగ మార్కెట్లో దాదాపుగా ₹1,00,000 అది ఉంటే రిజిస్ట్రేషన్ ధర దానికి 30,000, 20,000, 15,000 ఉంటుంది. 15,000 నుంచి 30,000కు మించదు వాస్తవానికి. అట్లాంటిది ఇప్పుడు బహిరంగ మార్కెట్కు ఈక్వల్గా దాన్ని కనుక చేస్తే ఈ రిజిస్ట్రేషన్ వాల్యూలు ఏ స్థాయిలో పెరుగుతాయి అనేది ఇంకా రేవంత్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలు వెరసి గత 2 ఏళ్లుగా మూలుగుతున్న హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడనుంది. 2 ఏళ్లుగా ప్రభుత్వ ఆదాయం ఘోరంగా పడిపోయింది. ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం కొన్ని నెలలుగా భూముల ధరలను భారీగా పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆదేశానుసారం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు సమీపంలో మార్కెట్ వాల్యూను నిర్ధారించాలని ఈ ప్రతిపాదనలు. ఇప్పుడున్న దానికంటే 3-4 రెట్ల అధికంగా పెంచడంతో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ధరలు సైతం 60% దాకా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడే ఫ్లాట్లో కొనే పరిస్థితి హైదరాబాద్లో లేదు. ఇవి మరో 60% పెరిగితే ఇంకా ఈ ఫ్లాట్ల ధరలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది చూడొచ్చు. ఒక అపార్ట్మెంట్లో చిన్న ఫ్లాట్ కొన్న ప్రస్తుతం చెల్లిస్తున్న రిజిస్ట్రేషన్ విలువ కంటే కనీసం 2-3 రెట్లు అధికంగా సమర్పించుకోవాలి. 2 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల వాల్యూలను భారీగా పెంచి ఖజానా పూడ్చుకోవాలని రేవంత్ సర్కారు ఆలోచిస్తున్నది. సో ఏంది, కేసీఆర్ హయాంలో ఏటా 14 నుంచి 15,000 కోట్లు దాటగా ఇప్పుడు 30-40% తగ్గుదల. సో ఈ 14 అంటే 10,000 కోట్లు కూడా రావటం లేదు ఇప్పుడు. సో ఎంత 8,000 కోట్లు ఏమో వస్తుంది. 14,000 కోట్ల ఆదాయం 8,000 కోట్లకు పడిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము రిజిస్ట్రేషన్ల ద్వారా 18,000 కోట్ల ఆదాయము వస్తుందని అంచనా వేస్తే 8,000 కోట్లు వచ్చింది. అదే 8,000 కోట్లకు పడిపోయింది. 9,750 కోట్ల ఆదాయం తగ్గిందంటే రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఎంత కుదేలైందో అర్థం చేసుకోవచ్చు. తడిసి మోపిడి కానున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డిలో భూముల, అపార్ట్మెంట్ల, ఫ్లాట్ల విలువల పెంపుపై ప్రభుత్వం ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న సూత్రము బహిరంగ మార్కెట్ రేటు. వాస్తవానికి ఇది నిలకడగా ఉండదు. అమ్మేవారు కొనేవారితో పాటు ఇది మారుతూ ఉంటుంది. ఒక ప్రాంతంలో ఎకరా 20-30 కోట్ల ధర బహిరంగ మార్కెట్లో ఉంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తకాల్లో 1.5 నుంచి 2 కోట్లు కూడా లేదు. సో ఈ 1.5 కోటిని రేపు 20 కోట్లకు పెంచితే ఆ రిజిస్ట్రేషన్ ధరలు ఎంత పెరుగుతాయి అనేది. కానీ ఇప్పుడు బయట మార్కెట్ ధరను పరిగణలోకి తీసుకుంటే ఎకరా ధర 4 నుంచి 6 కోట్లకు పెరుగుతుంది. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గతంలో కంటే 3-4 రెట్లు ఎక్కువ చెల్లించుకోవాలి. ఇప్పుడు 10,000 ఉంటే, గజం 10,000 ఉంటే బహిరంగ మార్కెట్లో అది 40 నుంచి 50,000 వరకు ఉన్నది. బహిరంగ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న 10,000ను 2.5-3 రెట్లు అంటే ఒక గజం విలువను 25 నుంచి 30,000కు పెంచనుంది. దీంతో 200 గజాల ప్లాట్ కొనాలంటే గతంలో అది 3.5 లక్షల నుంచి అయ్యేది ఇప్పుడు 4.5 లక్షలు చెల్లించుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా
ఒక చదరపు అడుగు 6,000 ఉంటే 60% అంటే 3,600 పెరిగి చదరపు అడుగు 9,600 రూపాయలు అవుతుంది. దీంతో 1,150 చదరపు అడుగుల ఫ్లాట్ను కొనాలంటే గతంలో రిజిస్ట్రేషన్కు 5 లక్షల వరకు ఉంటే ఇప్పుడు ఇది 8 లక్షలు అవుతుంది. సో ఈ రకంగా ఈ మొత్తం ధరలను ఎక్కడికక్కడ ఒకవైపు పన్నులను పెంచుతున్నారు, ఒకవైపు రిజిస్ట్రేషన్ ధరలను పెంచుతున్నారు, ఒకవైపు మార్కెట్లో రొటేషన్ లేదు. ఎక్కడికక్కడ మొత్తము జనాలను ఏ రకంగా దోపిడీ చేయాలి, జనాలను ఏ విధంగా అవస్థలో పెట్టాలన్న పద్ధతిలో నిజంగా కూడా ఇవి ఒక అనాలోచితమైన నిర్ణయాలతోటి రేవంత్ ప్రభుత్వం ముందటికి పోతుంది. మరి ఇది ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.